హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఘాటు ప్రశ్నలండి. ముఖ్యమంత్రి సీఎం మనసులోని మాట. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రం, దానిపై ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల నుండి వస్తున్న ప్రతిస్పందనల గురించి చూద్దాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల జీతభత్యాలపై విడుదల చేసినటువంటి శ్వేతపత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకైతే దారితీసిందండి. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 90-95% కేవలం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఘాటుగా అయితే మండిపడుతున్నాయి. సర్వీస్ రూల్స్ కారణంగా నేరుగా స్పందించలేకపోయినా వివిధ మాధ్యమాల ద్వారా తమ అభ్యంతరాలను అయితే వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఉద్యోగుల జీతాలు కారణం కాదండి. రాజకీయ నేతలు ఓట్ల కోసం ఇచ్చే విచ్చలవిడి ఉచిత హామీలే కారణమని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారన్నమాట ఉద్యోగులు. అయితే కేవలం కార్యనిర్వాహక వ్యవస్థను టార్గెట్ చేయడం సరికాదని రాజకీయ వ్యవస్థ చేస్తున్నటువంటి వృధా ఖర్చుల సంగతి ఏంటి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఉద్యోగ వర్గాల నుండి కొన్ని కీలక ప్రశ్నలు అయితే స్పందిస్తున్నారు. ముఖ్యంగా వృధా ఖర్చులు ఎవరివి? అంటే ఉద్యోగులవా? లేకపోతే ఈ విచ్చలవిడిగా ఇచ్చిన పథకాలకు సంబంధించి అంటున్నారు. సో మంత్రుల విదేశీ పర్యటనలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనలకు వాడుతున్న హెలికాప్టర్ల ఖర్చుల గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ జీతాల పెంపు విషయం చూసుకున్నా, ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు పెంచుకుంటున్నారు? వారికి ఇచ్చే పెన్షన్‌లు రద్దు ఎందుకు చేయకూడదు? ఎమ్మెల్యేలకు ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా సరే లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఎన్ని సార్లు గెలిస్తే అన్ని పెన్షన్‌లు వస్తాయి. వాటిని ఎందుకు రద్దు చేసుకోవటం లేదు? మరి అప్పులపై శ్వేతపత్రం. ప్రభుత్వం తెచ్చిన లక్షల కోట్ల అప్పులను ఏ ఏ పథకాలకు ఎలా ఖర్చు చేశారో ఈ మేరకు దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, దానిపైన కూడా శ్వేతపత్రం ఉండాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ వయసు, జీతాల ఖర్చు తగ్గించాలి అనుకుంటే పదవి విరమణ వయసును 62 నుంచి 55కు ఎందుకు తగ్గించకూడదు? ఇది ఒక విమర్శిస్తున్నారన్నమాట ఈ విధంగా. ఇకపోతే ఆదాయ వనరులు, బ్యాంకుల దగ్గర భారీ అప్పులు ఎగ్గొట్టిన ధనవంతుల నుండి వసూలు చేసే అధికారం అధికారులకు ఇవ్వాలని, తద్వారా రాష్ట్రానికి సంపద పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. ఇక ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మొదలైన మాటల యుద్ధంలో ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే నాయకుల వర్సెస్ ఉద్యోగులు. రాష్ట్రం పేదదైన పరిపాలిస్తున్న నాయకులు మాత్రం అత్యంత ధనవంతులు అని తమ విలాసాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ ఉద్యోగులపై నెపం వేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రభావం 2004లో చంద్రబాబుకు, 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగుల అసంతృప్తి వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు చేస్తూ 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అమలు సాధ్యం కాని హామీలు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఓపీఎస్, పీఆర్సీ, ఉద్యోగుల డిఏ బకాయిల విషయంలో ప్రభుత్వం సాకులు వెతకడం మానుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. వ్యవస్థల మధ్య సమన్వయం, శాసన వ్యవస్థ చేసే చట్టాలను అమలు చేసేది ఉద్యోగులేనని, అలాంటి వ్యవస్థను కించపరిచేలా మాట్లాడడం దీనికి తగదని, సో దీనివల్ల వారి పాలన కుంటుపడుతుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర నాయకులు కేవలం ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసే ప్రసంగాలు ఉద్యోగుల దగ్గర సాగవు. ఎందుకంటే వారు విద్యావంతులు మరియు వాస్తవాలను విశ్లేషించగలరని ఈ చర్చ ద్వారా అయితే స్పష్టం చేస్తుంది. అంటే బాహాటంగానే చెప్తున్నారనమాట ఉద్యోగులు సైతం, ప్రత్యక్షంగా కాకపోయినా మీడియా మాధ్యమాల ద్వారా. సో ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఉద్యోగులను వేరుగా చూడకుండా వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో ఫ్రెండ్స్, కొన్ని ఉద్యోగులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మనము చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఉచిత బస్సు ఎవరు అడిగారు చంద్రబాబు గారు అనైతే మిత్రులు కామెంట్ చేశారు.
సో, అబద్ధాలకు, మోసాలకు మారుపేరు చంద్రబాబు నాయుడు గారని అంటున్నారు. నీతి లేని ఓ నాయకుడా, పలుకులేని పాలకుడా, మరోధన వినపడదా, మా రోదన వినపడదా అనైతే అంటున్నారు. నవ్యాంధ్ర ఉద్యోగి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. హామీలు ఇచ్చి అమలు చేయనప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అంటున్నారు. అసలు ఆ పదవి కోసమే ఈ యొక్క జీవితం అంటున్నారు. సో, ఇవన్నీ వారి వారి అభిప్రాయాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎక్కువగా ఉచిత బస్సు ఎందుకండి అనైతే అంటున్నారండి. సో, విమానాశ్రయం కోసం వృధా ఖర్చులు కాదా అంటే ఆహ్, ఎక్కువగా ఖర్చు చేయడం వాటి కోసం జరిగింది అని జెప్పేసి. ఇక రాజకీయ నాయకులు ఇతర దేశాల టూర్‌లకు డబ్బులు ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్‌లకు తిరగడానికి డబ్బులున్నాయి. జీతాలకు డబ్బులు లేవు అంటున్నారు. అదేమిటో గాని మరొకరండి, చంద్రబాబు గారు 1995 నుంచి సీఎం అయిన దగ్గర నుండి ఏ రోజు రాష్ట్రం బాగుందని చెప్పిన దాఖలాలు లేవు. లోటు బడ్జెట్ అని కట్టుగుడ్డలతో వచ్చాము అని చెప్పడమే తప్ప సంపద సృష్టించింది ఏ రోజు లేదు. పోనీ సంక్షేమం ఏమైనా ఇచ్చారా అంటే అదీ లేదు అని వారి అభిప్రాయం తెలియజేశారు ఫ్రెండ్స్. ఇకపోతే సంపద సృష్టించలేనప్పుడు హామీలిచ్చి డబ్బులు పంచటానికి ఎక్కడ తేవాలో సీబీఎన్‌కి తెలీదా? ఈ డబుల్ ఇంజిన్‌కి ముందు అనవసరమైన తెల్ల కార్స్ ఏరివేయండి. అప్పుడు సగం సంపద సృష్టించవచ్చు అనైతే సలహా ఇచ్చారు. ఈ విధంగా సో, ఈ విశ్లేషణ బావుంది అంటూ కొందరు సపోర్ట్ చేశారు ఆయనకి. ఇక జీవితాంతం గవర్నమెంట్ అండగా సేవ చేసే ఎంప్లాయీ జీతాల సమస్య వచ్చినప్పుడు మాత్రం అన్ని సమస్యలు ఏకరువు పెడతారు. ఇది చాలా అన్యాయం సార్ అంటున్నారు. సో, దగా అంటున్నారండి. ఓన్లీ 1 ఇయర్ ఎమ్మెల్యే గా ఉంటే 1 ఇయర్ ఎందుకు, ఒక్కరోజు ఉన్నా సరే, ఒక్క 1 డే ఉన్నా సరే ఎమ్మెల్యేగా జీవితాంతం పెన్షన్, అనేక సదుపాయాలు అంటే ట్రావెలింగ్‌లో రాయితీలు, ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ అని, పేపర్ ఖర్చులు మొత్తం చాలా ఉంటాయి అలవెన్స్‌లు ఇవన్నీ. అవి ఏవి ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఉండవు. సో, ఈ ఇవన్నీ ప్రజలకు తెలియదా అంటున్నారు. ఇకపోతే రాజకీయ నాయకులు దోచుకోవడానికి మాత్రమే బడ్జెట్ ఉంటుంది కానీ న్యాయబద్ధంగా ఇవ్వవలసిన డీఏలు, పీఆర్సీలు మాత్రం ఇవ్వరు. చేత కాకపోతే ఇంటికి పోండి అంటున్నారు. సో, రిటైర్ అయిన ఉద్యోగులు, పనిచేసే ఉద్యోగులకు బడ్జెట్ 120 అని సీబీఎన్ గారు చెప్పడం అబద్ధం. మరొకరండి, న్యాయవాదులని మోసం చేశారు. న్యాయవాదులతో మీటింగ్ పెట్టి హామీలు ఇచ్చి న్యాయవాదులను సమస్యలను పరిష్కరించకుండా లేకపోయారంటున్నారు. పొలిటీషియన్స్‌కి మరొకరు పెన్షన్స్‌లు బ్యాన్ చేయాలి. ఇది ఆల్రెడీ గుజరాత్‌లో బ్యాన్ ఉందన్నమాట. గుజరాత్‌లో పొలిటీషియన్స్‌కి ఎటువంటి పెన్షన్ రాదు. ఇక అయినా మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవడం, బాధలు పడటం, ఓట్లు వేయడం ఇదే జరుగుతుంది కదా! సిగ్గు లేకుండా అంటున్నారండి మరొకరు. సో, అన్ని అంశాల్లో నైతికంగా ఫెయిల్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయండి ముఖ్యమంత్రి గారు అని కూడా అంటున్నారు. విజయ్ లాగా సింప్లిసిటీ ఫాలో అవ్వాలి మన లీడర్స్ కూడా అంటున్నారు. సో, తమిళనాడు సీఎం విజయ్ గారు సో, యాంటీ కరప్షన్‌కి సంబంధించి చాలా చేశారు. యాంటీ కరప్షన్ అయితేనేమి చాలా చోట్ల కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారు. ఉద్యోగులకి కూడా మంచిగానే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సౌకర్యాలు. ఇక పీఆర్సీ ఎంప్లాయీస్ హక్కు. పీఆర్సీ అనేది ఎంప్లాయీస్ ఒక హక్కు. అదేదో దయతో, దానంతో ఇచ్చేది కాదు. సో, ఇవ్వకపోతే అప్పుడు ప్రొటెస్ట్ చెయ్యండి అంటున్నారు. ఇక విదేశాల్లో అమ్మాయిలతో మంత్రులు ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారంటున్నారు. కరోనా టైంలో వారు ఎక్కడ ఉంటే కథ తెలియడానికి అంటున్నారు. అంటే వారిక్కడ ఉంటే కదా వారికి తెలిసేదంటున్నారు. సో, పోలీసులు
ఉద్యోగులలో కలిసి ఉన్నారా? లేక వేరే వర్గాలా అంటున్నారు. అడగొద్దు అంటున్నారు కొందరు. సో, చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుంది అంటున్నారు. దగా నాయకుడు కరెక్ట్ మెసేజ్. సూపర్ 16 ఇస్తుంటే ఇక ప్రభుత్వం దివాలా తీయక ఎలా ఉంటుందంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్‌కు పీఆర్సీ, డీఏ బకాయిలు, ఈహెచ్ఎస్ వైద్యం, ఐఆర్ ఇవ్వలేని ప్రభుత్వం మనుగడ కష్టమే. ప్రభుత్వం దిగిపోవడం మంచిదంటున్నారు. ఈ విధంగా వారికి వీళ్ళు జీతం పెంచకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని పాఠాలు చెప్పకుండా మానసికంగా చాలా నలిగిపోయేలా చేస్తున్నారు. అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఒక్కరు కూడా పట్టించుకోరు. అసలు మన విద్యాశాఖ మంత్రి కొన్ని ఉద్యోగులకు మంచిదే చేసినా మన సమస్యలు ఆయనకు అర్థం కావు. సో, అందరికీ దండం పెట్టి అడుగుతున్నాము. ఇదొక్క శాఖ మాత్రమే నలిగిపోతోంది కాపాడండి అని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారండి. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత ఇచ్చినా సంతృప్తి లేదు. చాలామందికి పై ఆదాయం కూడా ఉంటుంది. సో, ఇది డిఫరెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వాలు ఎంతిచ్చినా ఈ ప్రభుత్వం అయితే అంటున్నారు. ఉద్యోగులకు ఎంతిచ్చినా సంతృప్తి లేదు. చాలామందికి పై ఆదాయం కూడా ఉంటుంది. గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్‌టీఓ ఆఫీస్‌లో, ట్రెజరీ ఎక్సైజ్‌లో, కమర్షియల్ టాక్సెస్, రెవెన్యూ లాంటివి లంచగొండి డిపార్ట్మెంట్లను ప్రైవేట్ పరం చేసి ప్రజలను కాపాడాలి. పోలీసుల సంపాదన, ఆస్తుల మీద ఏసీబీ నిఘా ఉండాలి అనైతే సగటు సామాన్యుడు ఈ మేరకు కామెంట్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వారి అభిప్రాయాలన్నమాట. సో, లంచాల గురించి మన టాపిక్ కాదు. జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసిందే. ఇక మా బాధలు చాలా ఉన్నాయంటున్నారు. సో, ఇక్కడ పాట పాడుతున్నారండి. ఊ అంటావా చంద్రం, ఊహు అంటావా చంద్రం అంటూ పాడుకోవడమే అని హాస్యాస్పదంగా ఇలా చేస్తున్నారు. కొందరు కమ్మ పెద్దలు చంద్రబాబుకి వీళ్ళ జీతాలు చాలా ఎక్కువని ఎక్కేశారు. ఆ చెవుడు మాటలు విని అన్ని ఎగనామం పెడుతున్నాడు. సో, ఈ విధంగా అంటున్నారని. సో, చూడొచ్చు మీరే వారి అభిప్రాయాలను. సమ్మె నోటీస్ ఇవ్వండి అని మెసేజ్‌లు పెట్టినా ఎవరు గమనించడం లేదు. ఇప్పుడు సమ్మె నోటీసులు ఎలా ఇస్తారు? యూనియన్‌లలో చంద్రబాబుకు జై కొట్టేవారున్నారు. ఉద్యోగుల దగ్గరికొచ్చేటప్పటికి ఈ సీఎం ఎప్పుడు బీద అరుపులు అరుస్తారు అని అయితే అంటున్నారు. సో, ఈ విధంగా వారికి తోచిన కామెంట్స్ అయితే వారు పెట్టారండి. సో, ముఖ్యంగా గమనిస్తే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వలన ఉద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం అన్నదానికి గత ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే కరోనా ఉన్నప్పటికీ వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం ఏమాత్రం విధ్వంసం కాదు. గత ప్రభుత్వం స్వర్ణయుగం. ఇక ఈ ప్రభుత్వం అమరావతి పైన పెట్టిన ఖర్చు ఇక్కడితో ఆపి ఇక విజయవాడ, గుంటూరులలో ఒక 10,000 కోట్ల ప్రభుత్వ భూములు రాజధాని పూర్తి చేయాలి. అలా చేసిన సొమ్ముతో ఉద్యోగులకు 27% ఐఆర్‌ను 25 నెలల అరియర్స్‌తో వెంటనే అమలు చేయాలి అనైతే అంటూ ఉన్నారు. సో, రాష్ట్రంలో సగటు ఉద్యోగులకు ఎక్కడ వైద్యం గానీ, ఇన్సూరెన్స్ కానీ అమలు కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో, రాజకీయ నాయకులకు లక్షల రూపాయల కోట్లల్లో ఇస్తూ ఇటు స్వదేశంలో వీలు కాకపోతే విదేశాల్లో వైద్యం చేయించుకుంటున్నారు. మా వరకు వచ్చేసరికి ఈహెచ్ఎస్ పనిచేయడం లేదంటున్నారు. సో, వీరెవరో దండిగా కామెంట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వారి యొక్క అభిప్రాయాలను పంచుకోవడం జరిగిందనమాట. సో, వీడియోని వీలైతే పాజ్ చేసి చూడగలరు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.